క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది గుణదల మరియ తల్లి పుణ్యక్షేత్రములో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు పశువుల కొట్టం క్రిస్మస్ క్రిబ్. చాలా సుందరంగా, ఆధ్యాత్మికంగా, అర్థవంతంగా ఏర్పాటు చేయబడింది. ఈ సంవత్సరం గుణదల మరియమాత పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పశువుల కొట్టు నన్ను బాగా ఆకట్టుకుంది. కారణం ఏంటంటే, ఈ సంవత్సరం గుణదల మరియమాత పుణ్యక్షేత్ర 100 సంవత్సరాల జూబిలీని చేసుకుంటున్నా. దాన్ని పురస్కరించుకొని ఆ పశువుల కొట్టం పై భాగంలో ఆ 100 సంవత్సరాల జూబిలీ సింబల్ని, ఆ గుర్తుని అక్కడ ఉంచారు. అదేవిధంగా మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది పశువుల కొట్టం పై భాగంలో ఒక క్రిస్మస్ ట్రీ లాగా పెట్టి దానిని అంతటిలో కూడా ఆ గుణదల మాత కొండని నిర్మించినట్లుగా చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు. ఆ చిన్నారి బాలయేసు పశువుల కొట్టంలో ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఈ పశువుల కొట్టానికి ఇరువైపులా కూడా చాలా సుందరంగా తయారు చేశారు. మరి ముఖ్యంగా మనం పశువుల కొట్టం వైపు తిరిగి ఉన్నప్పుడు ఎడమ ప్రక్కన ప్రత్యేకంగా క్రిస్మస్ తాత బొమ్మని, అదేవిధంగా ఆయన ఒక బండిలో కూర్చొని రావటాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది క్రిస్మస్ పైన మరియ తల్లి ఉందో చూడండి. ఆ గుణదల కొండని చాలా అర్థవంతంగా ఆ క్రిస్మస్ క్రిబ్ పశువుల కొట్టం పై భాగంలో తయారు చేశారు. కాబట్టి నేను అన్నాను, చాలా అర్థవంతంగా, ఆకర్షణీయంగా, ఆధ్యాత్మికంగా తయారు చేశారు. అక్కడ చూడండి, దారి ఉంది చూడండి, పశువుల కొట్టం పైన. నేను చెప్పాను ఇందాక, ఎడం ప్రక్కన క్రిస్మస్ తాత బండిలో రావటాన్ని ఆకర్షణీయంగా తయారు చేశారు. కాబట్టి ఈ సంవత్సరం క్రిస్మస్ పశువుల కొట్టం గుణదల మరియ తల్లి పుణ్యక్షేత్రంలో ఆత్మీయంగాను, అర్థవంతంగాను, ఆకర్షణీయంగాను ఉందని మాత్రం తప్పనిసరిగా చెప్తాను. చాలా సంతోషంగా ఉంది. నేను పర్సనల్గా వెళ్ళి వ్యక్తిగతంగా అక్కడ కొంచెం సేపు ఉండి ప్రార్థన చేసుకోవటం జరిగింది. మీకోసం కూడా ప్రార్థన చేశాను ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక క్రిస్మస్ పశువుల కొట్టం మాత్రమే కాకుండా మనం గుణదల పుణ్యక్షేత్రాన్ని చేరుకునేటప్పుడు చాలా సుందరంగా లైటింగ్ తోటి తీర్చిదిద్దటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఆ యొక్క దేవరహస్యాలు ఉన్న ప్రదేశాన్ని, అదేవిధంగా ఆ గుణదల కొండని ఏలూరు రోడ్డు నుంచి వెళుతుండగా మనకున్నటువంటి ఆ దారిని కూడా ఒకసారి చూద్దాం. మరొక ఆకర్షణీయమైనటువంటి క్రిస్మస్ ట్రీని కూడా తయారు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏలూరు రోడ్డు వైపు నుండి గుణదల కొండ ఎక్కటానికి వెళుతుండగా ఉన్నటువంటి నూతనంగా నిర్మించినటువంటి దారి. నూతనంగా అంటే 2-3 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దారి. ఇరువైపున దేవరహస్యాలు, మధ్యలో లైటింగ్. చాలామంది భక్తులు రాత్రి అయినా కానీ అక్కడికి వెళుతున్నారు. మనం నిదానంగా వెళితే మనకి మరియ తల్లి ఫౌంటైన్ వస్తుంది. దాని వెనక భాగంలో చూడచక్కని క్రిస్మస్ ట్రీ కూడా ఒకటి ఉంది. దాన్ని కూడా మిస్ కాకుండా చూస్తారని నా యొక్క కోరిక. గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు దూతగణములే జోలపాడగా, ఒత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు దూతగణములే జోలపాడగా, సృష్టికి బహు సంబరమాయగా. లా 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 లా.